ఇవాళ మనం ఫైల్ ఎలా చేసుకుందామో చూసుకుందాం. నేను చిన్న పర్స్ లాగా చేశాను. ఇక నేను ఏం రాసానంటే మేడ్ విత్ లవ్ అని రాసాను. మొత్తం ఇలా ఆరెంజెస్ ఇంకా వాటర్ కలర్తో చేశాను. దీన్ని మనకి ఇక్కడ క్లిప్ లాగా పెట్టాను నేను, ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి బటర్ఫ్లై లాగా. దీన్ని మనం ఓపెన్ చేసి దగ్గరికి అయిపోతుంది. లోపల ఇలా పెట్టుకున్నాను. ఇలా సాగడానికి నేను ఇక్కడ కొన్ని స్టిప్స్ పెట్టాను. మళ్ళీ మూసేసుకోవచ్చు. రెండు కలుపు ఒకటేసారి. దీనికి ఏ ఐటమ్స్ కావాలో చూసుకుందాం. ఇవి కావాలి మనకి. నేను ఇలాంటి మార్కర్స్ తీసుకున్నా, ఎల్లో. ఈ రెండు బ్రష్ పెన్స్, ఇది ఒక మార్కర్ పెన్ తీసుకున్నాను. సిజర్స్, హైలైటర్ ఒకటి తీసుకున్నాను, బ్లాక్ పెన్, 2 బ్రషెస్, పెన్సిల్, వైట్ ఆర్కిటిక్ కలర్, స్ప్రే బాటిల్ తీసుకున్నాను. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్లాస్టిక్ కవర్ కావాలి, ఇంకా స్పాంజ్ కావాలి. స్పాంజ్ మీద నేను ఇక్కడ ఆరెంజ్ లాగా చేసుకున్నాను, ఆరెంజ్ లాగా గీసి ఇక్కడ పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది మనకి. ఇలా పెట్టాను స్టాంప్ లాగా. ఇంకా మనకి 2 వైట్ పేపర్స్ కావాలి. నేను దీనికి ఎలా చేశానంటే, ఫస్ట్ నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. ఒక వైట్ పేపర్ పక్కన పెట్టేసి ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. బ్లూ మార్కర్ తీసుకున్నాను, బ్లూ బ్రష్ పెన్ సమానంగా పెట్టుకొని గీసేయాలి. నేను ఇక్కడ వరకు ఇలా చేసుకున్నాను బ్లూ మార్కర్, బ్లూ బ్రష్ పెన్తో. ఇప్పుడు నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను హైలైటర్తో కూడా గీస్తున్నాను. 3 కలర్స్ 3 చేసేసాను. మనకి ఇక్కడ స్ప్రే బాటిల్ కూడా కావాలి, ఎందుకంటే ఇక్కడ స్ప్రే చేసుకోవడానికి. నేను అన్నీ జరిపేసుకున్నాను, ఎందుకంటే స్ప్రే బాటిల్ లాస్ట్ స్ప్రే. తర్వాత దీన్ని మనం ఇలా పెట్టేసుకుంటాము. ఇలా పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఇలా కలర్ తీసుకున్నాను, అక్కడ నేను వేరే కలర్, అలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా అయ్యింది. దీనికి డ్రై అవ్వాలి కొంచెం సేపు. ఇక్కడ ఇంకో పేపర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది ఇక్కడ ఇంకా ఈ సైడ్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇక్కడ నేను బ్లూ ఇంకా పింక్ ఈ 3 తీసుకుంటున్నాను. మనకి ఇది అయిపోయింది. నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పేపర్ పెట్టేసుకున్నాను. సో నేను ఇక్కడ పేపర్ పెట్టేసుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని ఈ పేపర్ని మొత్తం అంతా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అయితే మనకి పేపర్ మీద ప్రింట్ రాదు. సో ఇలా చేసుకుని 2 పేపర్లలో చేసుకున్నాను నేను. అది ఆరే వరకు నేను ఇచ్చేసాను. సో ఇలా వచ్చింది మనకి. దీన్ని కూడా కొంచెం సేపు డ్రై చేద్దాం. మనకి ఇది ఇక్కడ ఆరిపోయింది. సో నేను ఇక్కడ స్టాంప్ చేస్తున్నాను కదా, నేను ఇక్కడ ఈ సన్న బ్రష్ తీసుకున్నాను. ఇంకా నేను వాటర్ కలర్స్ తీసుకున్నా. ఈ 3 కలర్స్ కావాలి, ఆరెంజ్, వైట్, బ్లాక్ కావాలి. ఇంకా నేను ఇక్కడ ఇలా పెయింటింగ్ వేయాలి. నేను స్మాల్ పీస్ తీసుకున్నా. సో నేను ఇక్కడ ఆరెంజ్ చేసుకున్నాను.
ఇక్కడ ఆల్రెడీ ముందే గీసి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ వాటర్ కావాలి నాకు. నేను ఇప్పుడు దీని మీద ట్రేస్ చేస్తున్నాను. ఇలా ట్రేస్ చేసేసిన తర్వాత ఇలా లాస్ట్ వరకు 5 పెటల్స్ వేసాను నేను, ఆరెంజ్ లాగా కావాలి కాబట్టి. వీటిల్ని మనకు నచ్చిన ప్లేస్లో ఇలా స్టాంప్ చేయాలి. ఇలా మొత్తం అంతా స్టాంప్ చేయాలి. సో ఇలా నేను స్టాంప్ చేసేసుకున్నాను. దీన్ని మనం ఫ్లిప్ చేసి కొంచెం మడత పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ పిక్చర్ సైజ్ తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ 2 సైడ్స్ ఇలా అట్టలాగా మడత పెట్టుకున్నాను. దీన్ని ఇంకా నేను లోపలికి మడత పెట్టాను. ఇలా మడత పెట్టాను. సో దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేస్తున్నా. మనం ఇక్కడ సైడ్స్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అయిపోతుంది కాబట్టి నేను ఇలా కొంచెం జారుగా అవ్వడానికి ఈ పేపర్ తీసుకుంటున్నాను. ఈ పేపర్ నేను ఇక్కడ కట్ చేసేస్తాను, ఎందుకంటే ఇక్కడ అంతా వైట్ ఉంది కాబట్టి వైట్ మనకి సరిగ్గా ఉండదు. లేదంటే మనకు కావాలంటే ఇటు సైడ్ మడత పెట్టుకున్నాము. దీన్ని నేను ఫ్యాన్ లాగా మడత పెడుతున్నాను, ఎందుకంటే మనకి అది ఫ్యాన్ లాగా ఓపెన్ అవ్వాలి కాబట్టి. 2 కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒకటేది స్ట్రిప్ పెద్దగా పెడుతున్నాను. సో నేను ఇక్కడ 5 స్ట్రిప్స్ పెట్టాను. 1 2 3 4 5. దీన్ని మనం మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్నాను. దీన్ని నేను మధ్యలో కట్ చేస్తున్నాను. దీనికి సరిగ్గా సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. రెండు ఒకటే కట్టి 2 స్ట్రిప్స్ని 2 సమానంగా కట్ చేసాను. ఇక్కడ మనం ఫెవికాల్ అవసరం. దీన్ని నేను కొంచెం వీటి మీద కూడా పెట్టాలి, ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. చిన్న వస్తువులు ఏమైనా వేసుకుంటే పడిపోతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ మడత పెడుతున్నాను. కరెక్ట్గా ఎడ్జ్ వరకు రావాలంటే. దీన్ని మనం లోపలికి మడత పెట్టే పెట్టిన తర్వాతే ఇక్కడ మడత పెట్టాలి, లేదంటే మనకి అటు ఇటు వెళ్ళిపోతుంది. సో టూ సైడ్స్ ఇలానే చేయాలి. ఇలా అంటించేసుకున్నాను నేను. సో ఇలా ఓపెన్ క్లోజ్ చేయడానికి ఉంటుంది. మనకి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయడానికి మనం ఇక్కడ చిన్న లాక్ చేసాం కదా, సేమ్ ఇలాంటిదే మళ్ళీ మనం చేద్దాము. నేను ఇక్కడ అక్కడ గ్రీన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పింక్ ఇంకా బ్లూ తీసుకుంటున్నాను. సో మళ్ళీ ఇది అవసరం మనకి. మనం మళ్ళీ ఆరెంజ్ కలర్ వాడాలి. జస్ట్ ఒకదానికే నేను ఇక్కడ వైట్ పేపర్ని పెట్టుకున్నాను, స్టిల్గా పెట్టుకున్నాను. మళ్ళీ ఇలా అయిపోతే మళ్ళీ మనకి ప్రింట్ తప్పు వచ్చేస్తుంది, మళ్ళీ మనకి పేపర్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక నేను ఈ బ్రష్ వాడుతున్నాను, ఎందుకంటే తొందరగా అయిపోతుంది.
తొందరగా అయిపోద్ది కాబట్టి. ఇక్కడ నేను వేసేసుకున్నాను పెయింట్ వేసేసుకుని ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను. సో మనకి ఇలా వచ్చింది. దీన్ని మనం ఇక్కడ సర్కిల్ కింద వేసాం కాబట్టి మనం దీనికి ఇక్కడ కూడా సర్కిల్ కింద వేసాము. ఇక్కడ నేను వైట్ ఇంకా బ్లాక్ని మిక్స్ చేసి లైట్ గ్రే టెక్స్చర్ వచ్చేటట్టు చూసుకున్నాను. సో దీన్ని ఇలా చేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు ఆరిపెడతాము. మనం ఇక్కడ ఇలా బౌండరీస్ వేసుకోలేదు కాబట్టి మనం ఇక్కడ వేసేసుకున్నాము. సో ఇక్కడ నాకు ఆరెంజ్ పెయింట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ మార్కర్ తీసుకుంటున్నాను. నా దగ్గర 2 మార్కర్స్ ఉన్నాయి. ఈ కలర్కి ఏది మ్యాచ్ అవుతుందో ఆ కలర్తో వేస్తాను. సో ఈ కలర్ మ్యాచ్ అయింది, గ్లోయింగ్ ఆరెంజ్ మ్యాచ్ అయింది. నేను దీంతో నేను ఇక్కడంతా చేసేసాను, గీసేసాను. మనం బ్లాక్ వేద్దాం. ఇలా చేసేసుకున్నాను కదా. నేను ఇక్కడ మేడ్ విత్ లవ్ అని కూడా రాసుకున్నాను. సో మనం ఇక్కడ ఇది చేసుకోవడానికి మన ఇక్కడ ఆరిపోయింది అది. సో నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. దాన్ని కట్ చేసేసుకున్న తర్వాత మడత పెట్టుకున్నాను. సేమ్ దీని సైజే. సో మనకి ఇక్కడ ఎక్కువ లేదు కాబట్టి నేను దీన్ని ఇంకా చిన్నగా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హోల్ పెట్టుకున్నాను దీనికి సరిపోయేటట్టు. సో నేను ఇలా అటాచ్ చేసినప్పుడు దీన్ని ఇది లోపలికి వెళ్ళడానికి చూసుకుంటున్నాను. సరిపోయేంత హోల్ చేసుకుంటున్నాను. ఇది లోపలికి వెళ్ళి మనకి ఇలా మడత పడాలి. సో ఇప్పుడు నేను అలా మడత పెట్టుకుంటున్నాను. ఇది ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ కమ్ పెట్టుకుంటున్నాను. కమ్ పెట్టుకొని నేను ఇలా అంటించేసుకుంటున్నాను. ఇలా అంటించేసుకున్న తర్వాత దీనిలో మడత పెట్టి దీని లోపల దూర్చాలి. దూర్చిన తర్వాత మళ్ళీ ఇలా మడత పెడితే మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందో లేదో అర్థమవుతుంది. మళ్ళీ క్లోజ్ చేసి సో ఇక్కడ మనకి లాక్ రెడీ అయిపోయింది. ఇలా ఈ రెండింటిని కలిపి పెట్టాలి, లేదంటే మనకి సరిగ్గా లోపలికి వెళ్ళదు. సో నేను ఇక్కడ ఈ రెండింటిని కలిపి పెట్టేస్తున్నాను. సో ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసి సో ఇలా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆ పిక్చర్స్ని నేను దీని లోపలికి పెడతాను. మరీ ఎక్కువ బరువు పెట్టుకుంటే చినిగిపోతుంది. జస్ట్ పేపర్ థింగ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు మనం. మళ్ళీ ఇలా పెట్టి ఇలా మూసేయాలి. మనం గట్టిగా నొక్కితేనే ఇక్కడ లాక్ ఉంటుంది, లేదంటే వచ్చేస్తుంది. సో మనకి ఫైల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. మనకి ఆరెంజెస్ కావాలంటే ఆరెంజెస్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ రౌండ్స్ చుట్టకుండా లోపల సర్కిల్ ఒక ఎల్లో కలర్ డాట్ పెట్టుకుంటే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. కావాలంటే మనం దీన్ని వీటిల్లో కొన్ని వాటిల్లో కొన్ని పెట్టుకుంటున్నాను నేను. సో మన 2 ఫైల్స్ రెడీ అయిపోయినాయి. నేను ఒకదానికి లవ్ సింబల్ పెట్టుకున్నాను, ఒకదానికి ఆరెంజే పెట్టుకున్నాను. ఇది లవ్ సింబల్ ఆరెంజ్, ఇది జస్ట్ ఆరెంజ్. సో 2 ఫైల్స్ రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.